హాయ్ హలో. సో మా ఇల్లు మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్ళాక ఇంట్రో ఇచ్చాక అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు లోపలికి వచ్చేయండి. హాయ్. సో లోపలికి అయితే వచ్చేసారు కదా. సో ఫస్ట్ నా ఇంట్రో ఇచ్చేస్తానండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. సో ఈరోజు మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ చాలామంది ఈ వీడియో కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కోర్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా హోమ్ టూర్ నేను కూడా యూట్యూబ్లో చూసుకోవాలి కదా, అందుకోసం. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. సారీ ఫర్ ద డిలే. చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు. బట్ సమ్ రీజన్స్ వల్ల అండ్ అటు ఇటు మూవ్ అవడం వల్ల నాకు చేయడం అయితే అవ్వలేదు. సో ఫైనల్లీ ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అదనమాట. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ లెంగ్త్ చూడండి, ఎందుకంటే చాలామంది నన్ను ఇంట్లో కొన్ని థింగ్స్ అడుగుతున్నారు, ఇది ఎక్కడ పర్చేస్ చేశారు, అది ఎక్కడ పర్చేస్ చేశారని. సో అవన్నీ ఎక్కడెక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో అదనమాట. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. సో ఎంట్రన్స్లో వచ్చేసారు కదా. సో ఇది మా ఎంట్రన్స్ అండి. అండ్ ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ. సో ఇదైతే మా ఓన్ ఫ్లాట్ కాదండి. చాలామంది ఓన్ ఫ్లాట్ అని అనుకుంటున్నారు. మేము ఇక్కడ రెంట్కి ఉంటున్నాం అంతే. ఇది 2 BHK రెంటెడ్ ఫ్లాట్ అనమాట. అండ్ ఈ హౌస్ వచ్చేసి 23rd ఫ్లోర్లో ఉంటుంది. సో అంతకుమించి నేను అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేను, నన్ను అడగద్దు కూడా. సో ఇది ఎంట్రన్స్ హౌస్కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో అన్నీ చాలా హైట్లో ఉంటాయండి. లైక్ సీలింగ్ కానీ డోర్స్ కానీ అన్నీ చాలా హైట్ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఒకసారి. మా ఇంట్లో నాకు అంతా 6 feet అలవాటు అయిపోయి, బట్ ఇక్కడ అంతా 9-10 feetలా ఉంటుందన్నమాట. సో అదొకటి. అండ్ ఎంటర్ అవ్వగానే మా హౌస్ ఇలా ఉంటుందండి. సో జస్ట్ ఒక లుక్ చూడండి ఇక్కడ. సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, నేను అప్పుడప్పుడు బ్లాగ్స్లో చూపిస్తాను కదా. సో ఇదేంటి అంటే జస్ట్ షూ ర్యాక్ అండి. మొత్తం మా చెప్పల్ షూస్ అన్నీ ఇలా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. సో ఎంట్రన్స్లో ఇక్కడ షూ ర్యాక్ ఉంటుంది. ఇది కంప్లీట్గా షూస్ చెప్పలు అన్నీ ఉంటాయి. అండ్ పైన ఎంటీగా ఉంచడం నాకు ఇష్టం లేదు. అండ్ నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం, మీ అందరికి కూడా తెలుసు కదా. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. సో ఇదేంటో తెలుసు కదండి. సో నార్మల్ గ్లాస్ జార్ అనమాట. అప్పట్లో హార్లిక్స్ ఇందులో సెల్ చేసేవాళ్ళు గాజు సీసాలో. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఖాళీ చేసి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో దీనికి పెయింట్స్ ఎక్సెట్రా ఏం వేయలేదండి, న్యాచురల్గా ఉంటేనే బాగుంటుందని అనిపించింది నాకు. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ అంటారు కదా. సో అదనమాట. ఇది కూడా రాజమండ్రి నుంచి తెచ్చుకున్నానండి. ఇది కట్ చేసి కటింగ్స్ తెచ్చుకున్నాను అనమాట. లక్కీ బ్యాంబూ మట్టిలో వేసేస్తే ఇంత బాగా పెరిగింది. సో చక్కగా వేర్లు వచ్చాయి. అండ్ ఈ కలర్ స్టోన్స్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఎంట్రన్స్లో చక్కగా ఉంటుంది కదా అన్నట్టు ఇది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదేంటంటే పెరుగు డబ్బా అనమాట. కర్డ్ డబ్బాకి నేను జస్ట్ ఇలా పెయింట్ వేసుకొని ఇందులో ఒక ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. సో ఎంట్రన్స్లో ఇక్కడ ఇంకొక మొక్క ఉండేదండి, బట్ మేము లాస్ట్ టైం 2 monthsకి ఇంటికి వెళ్ళినప్పుడు చనిపోయింది అనమాట. సో అందుకని ఇది ఇక్కడ రీప్లేస్ చేశాను. సో అంతేనండి, 2 plants పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక క్యాండిల్ అండ్ ఈ ఎడ్జ్లో ఒక క్యాండిల్ పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైనా లైట్ చేస్తాను వీటిని. సో ఇదైతే ఎందుకంటే చెప్పుల స్టాండ్ పైన దేవుడిది కానీ ఎలాంటివి ఏం పెట్టకూడదు, అందుకని. దీని పక్కనే ఇంకొక ర్యాక్ ఇచ్చారండి. సో ఇది ఏంటంటే జస్ట్ న్యూస్ పేపర్స్ కానీ అండ్ మా హస్బెండ్కి రిపేర్ చేసే థింగ్స్ అన్నీ ఇందులో ఉంటే నేను ఏది ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా ఇలా చిన్నగా అరేంజ్ చేసుకున్నాను, చూసారు కదా. సో ఇదేమో ఐక్య నుంచి జర్మనీలోంచి తెచ్చుకున్నాను అనమాట 4 years బ్యాక్. సో అందులో కూడా ఒక ప్లాంట్ అయితే వేసుకున్నాను, ఇండోర్ ప్లాంట్. అండ్ ఇవి పిస్తా షెల్స్ ఉంటాయి కదా, సో వాటితో ప్రిపేర్ చేసుకున్నానండి నీట్గా. అండ్ క్యాండిల్స్ పెట్టుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఈవినింగ్స్ వెలిగిస్తాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. నేను ఆల్రెడీ బ్లాగ్స్లో షేర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్కి ఎక్స్ కంపెనీలో వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చారనమాట. సో ఇక్కడ బాగుంటుంది కదా అని పెట్టాను. అండ్ ఇది కూడా అంతేనండి, లైక్ ఒక ప్లాస్టిక్ యూజ్డ్ డబ్బా అనమాట. సో చూసారు కదా, దీని మీద చక్కగా బ్లాక్ పెయింట్ వేసేసి నేను ఇంకా అలా వైట్గా డిజైన్గా వేసుకొని ఇందులో ఒక ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. సో ఇది మేము ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఉంది, మొక్కలు తెచ్చినప్పుడు. సో ఈ ప్లేస్ని నేను ఇలాగా కవర్ చేశాను అనమాట. సో గ్రీనరీతో అందంగా ఉంటుంది ఇంట్లో అన్నట్టు. సో లెఫ్ట్ సైడ్ చూసారు కదా. సో రైట్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా నార్మల్, ఇది క్లోజ్డ్ విండో అండి. ఇది ఒక్కటే ఓపెన్ ఉంటుంది. సో గాలి కోసం ఇది ఒక్కటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సో మాకు వెంటిలేషన్ కూడా ఇటు సైడ్ నుంచి బాగా వస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్చ్. అండ్ ఈ కర్టెన్స్ గురించి కూడా చాలామంది అడిగారండి. నేను అమెజాన్లో తీసుకున్నాను, వీటి లింక్స్ కుదిరితే తప్పకుండా ఇస్తాను. సో ఆల్మోస్ట్ మా హౌస్ అంతా వాళ్ళు పెయింట్ చేయడం కూడా బ్రౌన్ అండ్ వైట్లో చేశారు, అందుకనే ఈ కలర్ తీసుకున్నాను. సో ఇవి సింపుల్గా ఉండాలి అంటే క్లోజ్డ్గా నాకు వెళ్తురు రాకుండా ఉండకూడదు అనుకున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి 9 feet ఆర్డర్ చేస్తే నాకు 7 feet వచ్చాయి, అందుకని నాకు లెంత్ సరిపోలేదు. సో ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి బ్యాక్ సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ ట్రింకిల్స్ వచ్చేసి కేరళ వెళ్ళినప్పుడు అనుకుంటా తెచ్చుకున్నాను. సో గాలి వేసినప్పుడు మంచి సౌండ్ వస్తుందండి. ఇలాంటి సౌండ్ వస్తే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయని అంటారు, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని అంటారు అనమాట. సో ఇది మా ఎంట్రన్స్ లుక్. అండ్ ఇంట్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అయితే ఒక ప్లాంట్ ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్గా వేరే ప్లాంట్ ఉండాలి, అది మేము ఇంటికి వచ్చినప్పుడు చచ్చిపోతే ఇంకా అందులో మనీ ప్లాంట్ అయితే రీప్లేస్ చేశాను. సో అది అండ్ దాని ప్లేస్లో అండ్ దాని నెక్స్ట్ ఇక్కడ మాకు దివాన్ ఉంటుందండి. సో ఈ దివాన్ గురించి కూడా చాలామంది అడిగారు, డిజైన్ బాగుంది చూపించండి అని. నేను జస్ట్ క్లోజ్లో ఒకసారి చూపిస్తాను. ఇది మమ్మీ వాళ్ళు నా మ్యారేజ్ అయ్యాక ఇచ్చారనమాట. ఇది చేయించారండి, వుడ్తో చేయించారు ఈ డిజైన్ కావాలని. సో సైడ్స్ ఏంటంటే మనకి ఇలా ఉండడం వల్ల ఇవి పడకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇలా వచ్చేలాగా చేయించారు మా మ్యారేజ్ అప్పుడు. అండ్ ఈ వాల్కి చూసారు కదా, సో ఈ వాల్కి ఏంటంటే ఇవి వుడ్ ప్లాంక్స్ ఉంటాయి కదా. సో వుడ్ ప్లాంక్స్ని మా హస్బెండ్ ఇలా కలర్ చేసి కట్ చేసి కలర్ చేసి సో తనే సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా నేను ప్లాంట్ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, వాటర్లో స్టోన్స్ వేసుకున్నాను. సో ఇవన్నీ గిఫ్ట్స్ అనమాట. ఇది నా ఫస్ట్ యానివర్సరీ మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్, అండ్ ఇది మా చెల్లి ఇచ్చింది. అండ్ అక్కడ కూడా నేను చిన్నగా పెయింట్ వేసుకున్నాను మొక్క. అండ్ అవైతే నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నానండి, ఆ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి. అండ్ మధ్యలో లవ్ అని రాసింది కదా, అది మా హస్బెండ్ నాకు పెళ్ళికి ముందు ఇచ్చారనమాట. సో అది అలా సెట్ చేశాను సింపుల్గా. సో వాల్కి ఇలాంటివి ఎల్ షేప్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి న్యాచురల్గా. అండ్ ఇవన్నీ కూడా మా ఇంట్లో మిగిలిపోయిన వుడ్ని మేము ఇలా యూటిలైజ్ చేసుకున్నాము, ఏమి కొనుక్కున్నవి కాదు. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీలింగ్ మాకు చాలా ఎంటీగా అనిపించింది. సో అందుకని ఇక్కడ ఒక హ్యాంగింగ్ లైట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి, చాలా మంచి ప్రైస్కి వచ్చింది, అరౌండ్ 450 or 500 రూపీస్కి. అండ్ నైట్ వ్యూలో చాలా బాగుంటుంది, నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇది కూడా లింక్ కుదిరితే నేను తప్పకుండా ఇస్తానండి. అండ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ దివాన్ ఉంటుంది కదా, సో లెఫ్ట్ సైడ్ అంతా సోఫా ఏరియా అనమాట. నన్ను బ్లాగ్స్లో చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో మాది 3 seater and 2 ఉంటాయండి. సో ఈ ఉన్న ప్లేస్లోనే మేము 3 seater ఇక్కడ అండ్ సింగిల్ సోఫా ఇక్కడ వేసుకున్నాము. సో టీవీకి దగ్గరగా ఉంటుందని. అండ్ ఇది టీవీ యూనిట్. అండ్ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ బాటిల్ చూసారు కదా, నాకు ఎక్కడ ఏ బాటిల్ దొరికినా తెచ్చుకుంటానండి. నాకు గాజు బాటిల్స్లో మొక్కలు పెంచడం చాలా ఇష్టం. సో మా అపార్ట్మెంట్లో ఎక్కడో కింద దొరికితే ఈ బాటిల్ తెచ్చుకున్నాను నేను. సో తెచ్చుకొని అందులో వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ వేసుకున్నాను అనమాట. అండ్ ఈ స్పీకర్స్ చూసారా, సో ఇది ఖచ్చితంగా నా హోమ్ టూర్లో మెన్షన్ చేయాల్సిన పార్ట్ అనమాట. ఎందుకంటే ఇవి మా హస్బెండ్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారండి. సో కొన్నవి కాదు, మీరు చూడొచ్చు హైట్ కానీ అదంతా. సో క్లోజ్లో ఒకసారి చూపిస్తాను. తను ఓన్గా వుడ్ తెచ్చుకొని అన్నీ చేసుకొని స్వయాన తన చేతులతో చేసుకునే స్పీకర్స్ అనమాట. తనకి మ్యూజిక్ అంతా అంత ఇష్టం. సో చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, ఇంట్రెస్ట్ అనమాట. ఇలాంటివన్నీ చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తారు. సో తన ఓన్ స్పీకర్స్ అండ్ హోమ్ థియేటర్ ఇవన్నీ తనే చేసుకున్నారు. సో ఇవి చాలా అందంగా ఉంటాయి మా ఇంట్లో. అండ్ ఈ టేబుల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి హైట్కి. సో అందుకని ఈ స్పీకర్ ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. చూసారు కదా. అండ్ దిస్ ఈజ్ ఆ టీవీ. అండ్ ఇది 55 inches కదా. సో ఇది 55 inches నోకియా టీవీ అండి, ఇంటికి వచ్చాక కొనుక్కున్నాము. సో ఇది టీవీ. అండ్ ఇది కూడా సెంటర్ స్పీకర్ అండి, ఇది కూడా మా హస్బెండే ప్రిపేర్ చేసుకున్నారు. సో ఈ 2 స్పీకర్స్ మధ్యలో దీన్ని ఇలా సెట్ చేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్కి కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది జర్మనీ నుంచి తెచ్చుకుంది. సో ఇలా చిన్నవన్నీ ఇలా కలెక్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈ బాస్కెట్స్ చూసారు కదా, సో ఇలా విడిగా అండ్ ఈ బాస్కెట్ విడిగా ఉంటుంది.
సో ఇవేంటంటే నేను జర్నీలో ఉన్నప్పుడు ఐకియా నుంచి తెచ్చుకున్నానండి. సో ఇలా సెట్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. ఒక 2 తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి 2 ఫ్రమ్ ఐకియా. మీకు ఐకియాలోకి వెళ్తే దొరుకుతాయి ఖచ్చితంగా. అండ్ ఇదేంటి అంటే ఏదో బాటిల్ దొరికింది నాకు. ఇందులో ఏం చేయాలో తెలియక ఎప్పటి నుంచి ఏదో చేద్దామని చెప్పి ఉంచేసాను. ఒక చిన్న వేస్ ఏదో ఉంటే ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ ఇలాగా ఇది ఎక్కడో సెట్ చేద్దామని అనుకునేదాన్ని, బట్ డైనింగ్ టేబుల్ ఆక్యుపై అయిపోవడం వల్ల ఇక్కడ ఇలా పెట్టేశాను నేను. సో ఇది ఓవరాల్ టీవీ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఇలా గ్లాస్ ర్యాక్ ఇచ్చారండి కార్నర్లో. యాక్చువల్గా స్పీకర్ ఉండడం వల్ల ఇది కవర్ అయిపోయింది అనమాట. సో బట్ ఏదో కొన్ని అయితే పెట్టుకున్నాను. సో పైన వచ్చేసి ఈ హ్యాంగింగ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నానండి. సో గ్రీనరీ ఆర్టిఫిషియల్ అంటే అంత పైకి న్యాచురల్ ప్లాంట్ పెట్టినా వాటర్ పోయలేము కదా, అందుకని ఆర్టిఫిషియల్ పెట్టుకున్నాను. అండ్ ఇవి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేసినవన్నీ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా వండర్స్ అనమాట ఇవన్నీ. ఐఫిల్ టవర్ అది ప్యారిస్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇవి బుర్జ్ ఖలీఫా ఉంటుంది కదా దుబాయ్లో, సో అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. అండ్ ఇవన్నీ రోమన్ కొలాసియం అండ్ తాజ్ మహల్ అండ్ పిజ్జా టవర్ అండ్ బుర్జ్ అల్ అరబ్ అనమాట. సో ఇవి మేము విజిట్ చేసిన వండర్స్ ఇప్పుడు వరకు. సో అందుకే గుర్తుగా ఉండాలని చెప్పి ఇలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట వచ్చేటప్పుడు. అండ్ ఇంక ఇవన్నీ మా గిఫ్ట్స్ అండి. సో చిన్నవి అక్కడక్కడ తీసుకున్నవి జస్ట్ అలా అలైన్ చేసేసాను అనమాట. అండ్ ఇది చూసారా, సో మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారనమాట మా మ్యారేజ్ అప్పుడు. సో మా మ్యారేజ్ ఫోటో వేసి పెట్టారు. సో దీనికి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది నాకు చాలా చాలా ఇష్టం ఈ ఫోటో అంటే. సో ఇదనమాట ఈ ర్యాక్. హాల్లో ఇంత సింపుల్గానే ఉంటుందండి. అండ్ చాలామంది కర్టెన్స్ గురించి కూడా అడిగారండి. సో మాకైతే మా ఓనర్ సింగిల్ కర్టెన్ రాడ్ ఇచ్చారు, మేము డబుల్ వేయించుకున్నాం కావాలని. ఎందుకంటే నాకు వైట్ ఉండాలి ఖచ్చితంగా అండ్ కలర్ కూడా కావాలని అనుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టే మా ఇంట్లో అన్నీ ఆల్మోస్ట్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్సే ఉంటాయి కదా, అందుకని నేను బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇవి చాలామంది నన్ను వీడియోస్లో చూపించినప్పుడు అడుగుతూనే ఉన్నారండి ఎక్కడ తీసుకున్నారు అని. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు టూ ఎక్స్పెన్సివ్ వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది మాకు రెంటెడ్ హౌసే ఉన్నవే అరేంజ్ చేసుకుంటున్నాను నేను. సో ఇవి వచ్చేసి నేను రాజమండ్రిలో తీసుకున్నానండి. మొత్తం మా ఇంట్లో ఆల్మోస్ట్ కటింగ్స్ అన్ని రాజమండ్రిలోనే తీసుకున్నాను. సో ఇదైతే తాడితోటలో తీసుకున్నానండి. నాకు చాలా తక్కువలో అయిపోయాయి కర్టెన్స్. ఇవన్నీ ఈ 4 కర్టెన్స్ కలిపి నాకు అరౌండ్ 800 లోపే అయిపోయాయి అనుకుంటున్నాను నేను. అండ్ ఈ స్టిచ్చింగ్ కూడా మేమే చేసుకున్నాం, సెల్ఫ్గా పైన స్టిచ్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ టైయింగ్ కూడా జస్ట్ ఇందులోనే చిన్న పీస్ని మేము ఇలా టై చేసేసుకున్నాం అనమాట నీట్గా. ఈ వైట్ కర్టెన్స్ కూడా అంతేనండి. రాజమండ్రిలో మీటర్ చొప్పున నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకునే వెళ్ళాను ఇంటికి వెళ్ళేటప్పుడు. సో అలా తెచ్చుకున్నాను అనమాట ఈ కర్టెన్స్ అయితే. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. మా ఇద్దరినే ఉంటుంది అనమాట, శివాను అని. సో డ్రీమ్ క్యాచర్ అంటారు కదా, అది నేమ్తో అలా చేయించుకున్నాను అనమాట. సో కుదిరితే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ కార్నర్కి వచ్చేసి ఈ వాల్ హ్యాంగర్ అనమాట. సో ఇది నేను ప్రిపేర్ చేశానండి ఓన్గా. అది ఫ్యాబ్రిక్ పెట్టి అలా వాటితో ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా నేను అది ప్రిపేర్ చేసిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇది మా 3 సీటర్ సోఫా టీవీకి ఎదురుగా. సో మోస్ట్లీ మా డిన్నర్, ఫుడ్, టీవీ ఎక్సెట్రా అంతా టైం ఇక్కడే స్పెండ్ అవుతుంది. అండ్ ఇది టీపై అనమాట. ఈ టీపై చాలా నార్మల్గానే ఉంటుంది. సో ఈ క్లాత్ మిగిలితే నేను దాన్నే సెట్ కింద వేసేది అనమాట. కింద తివాచి ఉంటుంది. అండ్ మీకు ఇది కూడా చూపిస్తాను నేను. సో ఇదైతే నేను మెరీనా మాల్లో తీసుకున్నానండి 150 రూపీస్కి. సో చాలా ట్రేస్ అయితే ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది చూసారా, ఇది గాజు సీసా అనమాట. దేందో ఫంక్షన్స్కి వాటికి వస్తే దాన్ని ఇలా నేను పెయింట్ చేసుకొని మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట. సో స్టోన్స్ వేసుకొని. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ ఐకియా అండి, నేను జర్మనీ నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా నేను ఐకియా నుంచి తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి
అక్కడ జర్మన్ కరెన్సీలో తీసుకున్నాను. అండ్ ఒక క్యాండిల్ అయితే పెట్టుకున్నాను. ఇది కూడా నేను చేసిన క్యాండిల్ అనమాట, డిఫరెంట్ కలర్స్తో. సో ఇది. అండ్ ఈ కప్ వచ్చేసి నాకు చాలా మెమరబుల్ అనమాట. సో క్రిస్మస్ టైంలో నాకు జర్మనీలో ఇచ్చారు ఇది. సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను, గుర్తుగా తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని దీంట్లో ఈ స్నేక్ ప్లాంట్ కేటగిరీ ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట, స్టోన్స్ వేసుకొని. సో ఇక్కడ ఎప్పుడు ఇది ఉంటుందండి, ఈ టీపై పైన ఇది ఎప్పుడు ఉంటుంది ఇలా నీట్గా. ప్లాంట్స్ ఎవ్రీవేర్ ప్లాంట్స్ ఉండాలని అనుకుంటాను. సో ఇది మా సింపుల్ హాల్ లుక్ అయితే. అండ్ ఇప్పుడు బాల్కనీ చూపిస్తాను. అండ్ మాకు ఇది స్లైడింగ్ డోర్స్ అండి బాల్కనీ. హాల్లో బాల్కనీ కోసమే ఇల్లు తీసుకున్నాను నేను. కిచెన్లో, హాల్లో అండ్ బెడ్రూమ్లో బాల్కనీస్ ఉండాలనుకున్నాను, అందుకనే ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఇది స్లైడింగ్ డోర్స్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ బాల్కనీ అన్నమాట. వెల్కమ్ టు మై బాల్కనీ. సో మా బాల్కనీ చిన్నగా చూపిస్తానండి. నేను ఆల్రెడీ దీని ఆర్గనైజేషన్ ఎక్సెట్రా మొత్తం అంతా ఒక వీడియో చేశాను. సపరేట్గా ఎలా చేశాను ఏంటి అన్నది మీకు వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాల్కనీ మేకోవర్, అది మీరు చూడొచ్చు. చూసారు కదండి, ఇది మా బాల్కనీ అయితే. యాక్చువల్గా చాలా చాలా బాగుండేది. మొన్న ఇంటికి వెళ్ళి 2 months ఉండే వల్ల మొక్కలన్నీ చనిపోయాయి అనమాట. అండ్ ఇంకొక విషయం అండి, అందరూ డే టైంలోనే వాళ్ళ హోమ్ టూర్ అనేది షేర్ చేస్తారు కదా. నేను ఇప్పుడు మీకు హాల్ వ్యూ అంటే మా బాల్కనీ వ్యూ అండ్ హాల్ వ్యూ నైట్ అయితే ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. సో అది కూడా ఒకసారి చూడండి. నాకు మెమరీలా ఉండాలి అండ్ మీకు కూడా, నాకు ఎంత బాగా నచ్చిందో మీకు కూడా అది చూపించాలని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నైట్ వ్యూ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. చూసారు కదా, ఇది హాల్ పార్ట్. అండ్ ఇక్కడే ఇంకొక వాల్ క్లాక్ కూడా పెట్టుకున్నానండి. సో వాల్ క్లాక్ విషయంలో ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఒక ఎంట్రన్స్ నుంచి దాటుతాం కదా, ఎదర్ అది డోర్ అయినా అవ్వచ్చు, గుమ్మం అయినా ఏదైనా అవ్వచ్చు. సో మనం ఒక ఎంట్రన్స్ నుంచి పాస్ అవుతున్నామంటే దాని వాల్ పైన మనం ఎప్పుడు వాల్ క్లాక్ పెట్టకూడదు అని అంటారు. మన టైంని లెక్కిస్తుంది అని అంటారు అనమాట. సో ఎవరో చెప్పారు, మంచిదైనా చెడ్డదైనా సరే పాటించడంలో తప్పేం లేదనిపించింది. సో నాకున్న ఒకే ఒక వాల్ ఇది అనిపించింది. సో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ 2 సోఫాలకి మధ్యలో ఈ ప్లాంట్ అయితే పెట్టుకున్నానండి. సో ఇంటికి వెళ్ళినప్పుడు పాడైపోయింది. సో ఇదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇది ఉంది చూసారా. సో ఇది సబ్బూఫర్ అనమాట. ఇది మా హస్బెండ్ ప్రిపేర్ చేసుకుందే. సో ఉత్తి సబ్బూఫర్ ఉంచడం ఇష్టం లేక నేను ఇలా పెట్టుకున్నాను. సో ఈ ఫోటో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ నాకు బర్త్డేకి గిఫ్ట్ చేశారనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడిదని అడగద్దు, ఎందుకంటే తను నాకు గిఫ్ట్ చేసింది. నేను ఎక్కడి నుంచి ఏంటంటే డీటెయిల్స్ అయితే అడగలేదు. అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది చాలా బాగుండేదండి, ఇంటికి వెళ్ళినప్పుడు పాడైపోయింది ఇది కూడా. అండ్ ఇది కూడా అంతే, మంచి లైటింగ్ వస్తుంది. సో ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, అనిత అని చెప్పి నా పిక్స్ ఉండే అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఈ టేబుల్ని అయితే నేను సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, మరీ ఎంటీగా ఉంచకుండా. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుందండి. సో ఫ్రిడ్జ్ దగ్గర అయితే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ పైన చూసారు కదా, సో ట్యూబ్ లైట్ కింద పైన నేను ఇలా ఏమంటారు క్విల్లింగ్ పేపర్స్ ఉంటాయి కదా, క్విల్లింగ్ క్రాఫ్ట్ చేసేదాన్ని. ఇది చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 years అవుతుందేమో. సో వైట్ మీద అంతా బాగుంటుందని చెప్పి ఫ్రిడ్జ్ పైన ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా మనీ ప్లాంట్ అనమాట. ఇది ఐకే నుంచి తెచ్చుకున్నానండి, జర్మనీ నుంచి. బట్ ఇందులో స్పూన్స్ అవన్నీ వేసుకుందాం తెచ్చుకున్నాను. బట్ అన్నీ బయట పెట్టుకోవడం ఇష్టం లేక ఇందులోనే నేను ఒక గాజు సీసాలో
చూసారు కదా, గాజు సీసాలో మట్టి వేసుకొని అందులో బుషీగా వచ్చేలాగా పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ పైన. సో ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ ఇవి చూసారా, ఇవి కూడా నేను జర్మనీ నుంచే తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు వింటర్ టైంలో ఇవన్నీ వస్తాయండి చెట్ల నుంచి న్యాచురల్గా, సో అందంగా ఉంటాయని చెప్పి ఇవి తెచ్చుకున్నాను. అండ్ ఈ ఫోటో వచ్చేసి ఈ ఫ్రేమ్ మా తమ్ముడు మా పెళ్ళిలో, చిన్న తమ్ముడు అనమాట, బాగా చిన్న తమ్ముడు, మాకు పెళ్ళిలో గిఫ్ట్ చేశాడు. అండ్ ఈ ఫోటో వచ్చేసి ఈషా యోగా అనమాట. మేము కోయంబత్తూర్లో ఉన్నప్పుడు ఈషా యోగా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం. సో ఈషా యోగా వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఆ ఫోటో. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఇవన్నీ ఒక్కొక్క కంట్రీ అండి. ఇది వెనీస్ అనుకుంటే, ఇది వెనీస్లో వెళ్ళినప్పుడు. అండ్ ఇటలీ 5 days 6 days ఉన్నామండి. సో అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అనమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. అండ్ ఇది వచ్చేసి ఇది వెనీసే. అండ్ ఇవన్నీ అంతేనండి, ఇటలీ, రోమ్, ఈ మొత్తం ఇటలీ, రోమ్, ఈ అన్ని ప్లేసెస్ నుంచి తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రమ్ పాండిచేరి, రీసెంట్గా వెళ్ళాం కదా. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్లాక్ ఫారెస్ట్ కదా. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ గ్రీస్ అనమాట. అండ్ ఇది దుబాయ్, అండ్ ఇది కేరళ. అంతేనండి, నేను ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కటి తెచ్చుకున్నాను అంతే, సింపుల్గా. ప్రతి ప్లేస్ నుంచి తెచ్చుకోలేదు. ఇంకా గోవా ఇలా చాలా వెళ్ళాం కానీ అన్ని ప్లేసెస్ నుంచి తెచ్చుకోలేదు. సో ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెటేనండి. సో ఆ ఫోటో ఫ్రేమ్తో పాటు ఇవి కూడా వచ్చాయన్నమాట. నా ఫోటోని ఇలా మా ఫ్రెండ్ చేయించి పంపించారు. సో ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను పిల్లింగ్ చేశాను అనమాట. బటర్ఫ్లైని పిల్లింగ్ చేసి ఇక్కడ పెట్టేదాన్ని. సో మేము ఇల్లు మారినప్పుడు పాడైపోయింది. ఇది కూడా అంతే, విరిగిపోయింది. ఇది 3 years బ్యాక్ ఎప్పుడో చేశాను అనమాట. సో ఇది మా సింపుల్ ఫ్రిడ్జ్ అయితే. సో రైట్ సైడ్లో ఇది ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను మీకు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దివాన్ పక్కన ఇలా పెట్టుకున్నానండి. సో ఈ డిఐవై మీ అందరితో నేను షేర్ చేస్తాను ఎలా చేసుకున్నానని. మన ఇంట్లో పాత జార్స్ ఉంటాయి కదా, లైక్ అమ్మమ్మలు పచ్చళ్ళు పెట్టుకునే జార్లు ఉంటాయి కదా, అవన్నమాట. మా అత్తయ్య సేవ్ చేసి పెడితే వాటిని జాగ్రత్తగా తెచ్చుకొని ఇలా పెయింట్ చేసుకొని ఇండోర్ ప్లాంట్స్ వేసుకున్నాను అనమాట. దీనికి సపరేట్గా నేను షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ అగైన్ ఐకే అండి. నేను జర్మనీలో ఐకే నుంచి తెచ్చుకున్నాను అది కూడా. సో ఇది ఇక్కడ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు విండో ఉంటుందండి. చాలా వేస్తుంది గాలి, చూసారా. సో ఇక్కడ విండో వేసుకుంటాము. అండ్ ఈ కర్టెన్స్ ఎప్పుడు నేను క్లోజ్లోనే ఉంచుతాను, ఎందుకంటే ఈ పక్కన మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వాళ్ళ బాల్కనీస్ అన్నీ మాకు బాగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. మీకు నైట్ వ్యూ ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఇక్కడ కూడా. సో అందుకని ఇది మోస్ట్లీ నేను క్లోజ్ చేసే ఉంచుతానండి కర్టెన్స్తో. సో జస్ట్ గాలి కోసం మాత్రం తీస్తాను అనమాట. మోస్ట్లీ కర్టెన్స్ అంతా వేసే ఉంచుతాను. అండ్ మోస్ట్లీ కర్టెన్స్ వేసే ఉంచుతానండి, నేను తీయను బేసిక్గా. ఎందుకంటే నేను ఇక్కడ మిషన్ వర్క్ చేసుకుంటాను కదా యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా డైనింగ్ టేబుల్ ప్లేస్ అనమాట. ఇది డైనింగ్ టేబుల్ అండి, ఎప్పుడో 12-13 years బ్యాక్ మా మామయ్య గారు కొన్నారు. సో అందుకే గుర్తుగా ఇంకా తెచ్చేసుకున్నాం అనమాట. సో సింపుల్గా. అండ్ ఈ మిషన్ కొన్నాక డైనింగ్ టేబుల్ షిఫ్ట్ చేసేసి, సో మిషన్కి పెద్ద టేబుల్ కావాలని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. సో కంప్లీట్గా నా మిషన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో దీన్ని అయితే ఇంక దేనికి యూజ్ చేయము. అండ్ మిషన్ గురించి ఆల్రెడీ తెలుసు కదా, నేను కంప్యూటర్ వర్క్స్ చేస్తాను. సో ఇదన్నమాట మిషన్ పార్ట్స్ అయితే. నేను దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్లైడింగ్ డోర్ ఉంటుంది. సో మీరు దూరం నుంచి చూస్తే నా హైట్కి దీని హైట్కి మీరు చూడొచ్చు ఎంత హైట్లో ఉంటుంది అని. సో ఇవన్నీ ఇది కూడా అంతే స్లైడింగ్ డోరే. సో ఈ పార్ట్లో గ్రీనరీ మిస్ అయిందని అక్కడ ఆర్టిఫిషియల్ పెట్టేశాను కదలకుండా. అండ్ ఇంక ఇవన్నీ గాజు ఐటమ్స్ అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేసే మాత్రం 1-2 shelfsలో పెట్టుకుంటాను. రిమైనింగ్ ఎవరైనా వస్తే ఎక్కువ అప్పుడు ఉండడానికి పైన పెట్టేశాను అనమాట. ఇక్కడ చైర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి కావాలంటే ఎక్కి తీసుకోవచ్చు. సో ఇదండి హాల్ పార్ట్ అయితే కంప్లీట్గా. ఇంకా చిన్న హాలే, సో ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కిచెన్ ఉంటుంది మాకు రైట్ సైడ్. సో కిచెన్ చూపిస్తానండి. సో కిచెన్ టూర్ చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. ఎవరైనా మిస్ అయితే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయనండి, జస్ట్ ఒక లుక్ వరకు చూపిస్తాను మీకు అంతే. సో నైట్లో షేర్ చేశాను కదా, సో మార్నింగ్లో ఎలా ఉంటుందో మీకు తెలియాలని. అండ్ ఎవరైనా మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మా చిన్న కిచెన్.
అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట, నేను మొన్న చూపించలేదు. సో ఇది కూడా మంచి వ్యూ ఉంటుంది. నేను ఆల్రెడీ కిచెన్ టూర్లో నైట్ వ్యూ చూపించాను కదా, అందుకే ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ అన్ని ప్లాన్స్ కోసం పెట్టుకున్నానండి నేను. సో అన్నీ ఎండిపోయాయి ఇంటికి వెళ్ళినప్పుడు. ఇవన్నీ ఓల్డ్ టబ్స్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చిన్న బాల్కనీ వచ్చింది. సో ఇక్కడ అంతా నేను బాగా యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. ఓల్డ్ బకెట్స్ ఇవన్నీ కూడా మట్టి ఫిల్ చేసుకొని మొక్కల కోసం అని వేసుకున్నాను. బట్ పీజియన్స్ మొక్కలు రాగానే తినేసేవన్నమాట. ఇంకా అలా పెంచి పెంచి విసుగొచ్చి వదిలేసాను నేను. సో ఇది 23rd ఫ్లోర్లోంచి మా వ్యూ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షెల్ఫ్ ఉంటుందండి. ఇందులో నేను ఇంకా సర్ఫ్ రిలేటెడ్ ఇంకా ఎక్సెట్రా మొత్తం కిచెన్కి యూజ్ చేసుకునేవి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది వాషింగ్ మిషన్ మా అత్తయ్య వాళ్ళదే, ఇంక ఇవే యూజ్ చేస్తున్నాం. సో ఇది మాకు జస్ట్ చిన్న ఏరియా అండి, వాషింగ్ మిషన్ తప్ప దేనికి దీనికి. సో ఇది కిచెన్ రిలేటెడ్ బాల్కనీ. సో కిచెన్ చూసారు కదా. అండ్ కిచెన్ దగ్గర నుంచి ఈ కొంచెం ఏరియాలో ఇటొక బెడ్రూమ్ అండ్ ఇటొక బెడ్రూమ్ ఉంటాయి. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి అత్తయ్య ఉంటారనమాట ఈ బెడ్రూమ్లో. సో చాలా సింపుల్గానే ఉంటుంది, అందరికీ తెలిసిందే. నేను ఇది పూజ రూమ్ కింద పెట్టుకున్నాను. సో చిన్న టీపై ఉంటే పూజ రూమ్ కింద పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా పెద్ద విండో ఉంటుందండి. సో చూసారు కదా, మొత్తం ఫ్లాట్స్ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ అవి కూడా కనిపిస్తాయి. అందుకే కర్టెన్స్ ఎప్పుడు మోస్ట్లీ వేసే ఉంచుతాను అనమాట. సో ఇది ఒక బెడ్. అండ్ ఇక్కడ కూడా చిన్న డోర్ ఉంటుంది. సో చక్కగా గాలి వేస్తుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఇంక ఈ రూమ్లో ఏముండవండి, జస్ట్ నార్మల్గా ఇంక అంతా కబోర్డ్సే పైన కింద మొత్తం. సో ఇక్కడ నా బట్టలు అత్తయ్య బట్టలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇదే చిన్న రూమ్ అయితే. ఇంక ఇందులో ఎక్సెట్రా ఏమి పెట్టమండి, మోస్ట్లీ యూజ్ చేయట్లేదు, అత్తయ్య లేరు కాబట్టి. జస్ట్ ఎప్పుడైనా పూజ చేయాలంటే ఈ రూమ్లోకి వస్తామంతే. అండ్ ఇక్కడ మామయ్య గారు ఫోటో పెట్టామన్నమాట. అత్తయ్య ఉంటారు కదా దేవుడి రూమ్ కూడా అని చెప్పి పైన మామయ్య ఫోటో అయితే పెట్టాము. అండ్ చిన్న బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో దీని ఆపోజిట్లోనే ఉంటుందండి. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే ఇక్కడైతే ఒక కర్టెన్ వేసుకున్నాం ఫ్రంట్లో. అండ్ ఇక్కడ కూడా ఒక ట్రాన్స్పరెంట్ కర్టెన్లా ఉండాలని మళ్ళీ హార్ట్ షేప్వే తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రమ్ అమెజాన్ అండి, చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి నాకైతే. సో జస్ట్ నార్మల్గా ఉంటుంది కదా అన్నట్టు ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో సపరేట్ బాత్రూమ్. సో కమాన్. అండ్ ఎంటర్ అయ్యాక ఇక్కడ రీసెంట్గా వచ్చిన టేబుల్, హోమ్ ఆఫీస్ వచ్చాక 1 month బ్యాక్ వచ్చిందనమాట. సో మా హస్బెండ్ ఈ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటారు. సో ఒక చైర్ అండ్ ఇదే తన థింగ్స్ అయితే. అండ్ ఈ టేబుల్ పక్కనే ఈ కొంచెం స్పేస్ ఉందండి మాకు. సో ఈ చిన్న స్పేస్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 seater సోఫా, 2 సపరేట్ ఉంటాయని. సో ఎవరైనా వచ్చినా కూర్చోడానికి ఉంటుంది కదా, బెడ్ మీద కూర్చోడానికి అందరూ ఇష్టపడారు కదా అన్నట్టు ఇక్కడ వేసేసుకున్నాం అనమాట ఒక సోఫా. మాకు నడవడానికి కూడా దారి బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, సో ఈ షెల్ఫ్ కూడా మా ఓనర్ అంకులే వేయించారు అడిగితే. సో దీన్ని నేను సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇది ఒరిజినల్ మనీ ప్లాంట్ అండి. సో ఈ కింద దాకా బాగా అల్లిందనమాట. అండ్ ఇక్కడ సాయిబాబా. బెడ్రూమ్లో దేవుడి ఫొటోస్ ఉండొద్దు అని అంటారు, చాలామంది పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. బట్ నాకు లేవగానే చూడడం అలవాటు అనమాట, అందుకని బెడ్ ఆపోజిట్లో సాయిబాబా విగ్రహం పెట్టుకున్నాను. సో సింపుల్గానే ఇది పెట్టేసుకున్నానండి, పెద్దగా ఎక్కువ ఏం పెట్టుకోలేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇది మా బెడ్ అనమాట. సో నేను ఎప్పుడు ఇలానే ఉంచుకుంటానండి రూమ్. మోస్ట్లీ నేను హోమ్ టూర్ కోసం అయితే ఆర్గనైజ్ చేయలేదు. నా రెగ్యులర్ వ్లాగ్స్లో మీరు చూడొచ్చు, నేను ఎంత నీట్గా ఉంచుకుంటానో మా హస్బెండ్ కూడా అంతే తీసిన దగ్గరే పెట్టేస్తారు. అండ్ ఇది నా బెడ్. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఫ్రమ్ ఐకే అండి, ఈ వుడ్ది. నేను కిచెన్ టూర్లో చూపించాను కదా, సో ఆ ఫోటో వచ్చేసి మేము జర్మనీ నుంచి వచ్చాక తీసుకున్న ఫోటో అనమాట. సో అప్పుడు అలా ఉన్నాం ఇద్దరం. ఆ ఫ్రేమ్ వచ్చేసి నేను జర్మనీ నుంచి తెచ్చుకున్నాను. సో దానికి అలా క్విల్లింగ్ చేశాను నేను. అండ్ ఇక్కడ వైట్ కాబట్టి హ్యాంగింగ్ ఉండాలి అని అనుకున్నాను. సో అందుకే ప్లాస్టిక్ హ్యాంగర్ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అందులో చిన్న బేబీని చూసారు కదా, కుట్టి బేబీని నేను కన్యాకుమారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. సో అది అక్కడే పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అదొక మా కంప్లీట్ ఫ్యామిలీలా ఉండాలి అని ఇంటికి వచ్చినప్పుడే అక్కడ పెట్టుకున్నాను. సో ఒక
పాపో బాబో నాకు తెలియదు కానీ మా ఫ్యామిలీ ఎంటైర్గా ఈ ఫ్రేమ్లో ఉండాలన్నట్టు అక్కడ అలా సెట్ చేసుకున్నాను. సో బెడ్ పైన అలా ఏదైనా హ్యాంగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇటు వచ్చేసి ఇంకొక విండో ఉంటుందండి ఇక్కడ. సో అత్తయ్య వాళ్ళ చిన్న రూమ్లో చూసారు కదా, సేమ్ అలానే. సో మంచి గాలి వేస్తుంది, బట్ నేనైతే అసలు ఎప్పుడు ఓపెన్ చేయను దీన్ని, ఎందుకంటే మొత్తం ఫ్లాట్స్ అటువైపు వాళ్ళందరికీ కనిపిస్తుందని. సో ఇక్కడ వెలుగు కూడా రావాలని చెప్పి ఈ ట్రాన్స్పరెంట్ వేసాను. సో నేను చెప్పాను కదా హాల్లో కర్టెన్స్ చూపించినప్పుడు రాజమండ్రిలో తీసుకున్నానని, దాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను ఒక 2 కర్టెన్స్ కింద. అండ్ ఇవి చూసారా, సో వైట్కి కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇవి నేను లేస్ ఉంటుంది కదా దాంతో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇవి కూడా వన్ ఆఫ్ ది బ్లాగ్స్లో నేను షేర్ చేశానండి. సో 2 సెట్స్ 2 వేసుకున్నాను అనమాట. అండ్ ఇది నా కంప్లీట్ వార్డ్రోబ్, నాది మా హస్బెండ్ది. అండ్ ఈ వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అండ్ టూర్ నేను ఆల్రెడీ చేశానండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు నేనేం షేర్ చేయట్లేదు. సో ఇదనమాట నా బెడ్రూమ్. అండ్ బెడ్కి అటు సైడ్ వచ్చేసి, అండ్ బెడ్కి ఈ కార్నర్ చాలా ఎంటీగా అనిపించి ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈ బ్యూటిఫుల్ స్టాండ్ని మేము ఇంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. సో దీనికి కూడా నేను సపరేట్గా ఒక వీడియో షేర్ చేశానండి. ఇది ఎక్కడ కొన్నాను, వీటి మీద ఉన్నవన్నీ ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఇవన్నీ కూడా సపరేట్ వీడియో అయితే చేశాను. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇది ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అని. అండ్ ఇక్కడ కూడా అంతే, నేను చెప్పాను కదా బెడ్రూమ్లో కూడా బాల్కనీ కావాలని తీసుకున్నాను. సో ఇది కూడా స్లైడింగ్ డోర్సేనండి. అండ్ వీటికి కూడా సింగిల్ రాడ్సే వేయించుకున్నాము, ఎందుకంటే లైటింగ్ కూడా రావాలి కదా అన్నట్టు. సో మధ్యలో అయితే వైట్ కామన్. అండ్ సైడ్స్ వచ్చేసి ఏ కలర్ వేసుకోవాలని చాలా ఆలోచించాను, బట్ అన్నీ స్నఫ్ కలర్ అయిపోతుంది, డిఫరెంట్గా ఉండాలని ఈ పీకాక్ బ్లూ అయితే తీసుకున్నాను. ఇవి కూడా అంతేనండి, నేను రాజమండ్రిలో సపరేట్గా తీసుకున్నాను అనమాట. అన్నీ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. అన్నీ చాలా తక్కువ ప్రైస్కి అయిపోయాయి. సో మార్నింగ్ అంతా ఇలా టై చేసేసుకొని ఉంచేసుకుంటానండి, నైట్ మాత్రం ఓపెన్ చేసేస్తాను క్లోజ్డ్గా ఉంటుందని. అండ్ ఇవి చూసారా, సో ఇవి కూడా అంతే, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్గా కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ రూమ్ ఇలా చేసుకున్నాను అనమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ గోవా నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను వెళ్ళినప్పుడు. సో జస్ట్ నార్మల్గా ఉంటుందని పెట్టాను. అండ్ పైన చూసారా, సో అది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో. 6 years అయిందండి ఆ ఫోటోకి ఇప్పుడు. సో అది ఎప్పుడో నేను మా హస్బెండ్కి ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ మంత్ నేను దానికి గిఫ్ట్ చేశాను. సో అది అక్కడ పెట్టేశాము, ఎక్కడ నెయిల్స్ వేయక. సో ఇది ఓవరాల్గా ఒకసారి నా బెడ్రూమ్ని చూసాయండి ఫుల్ లెంత్. నాకు మా హస్బెండ్కి ఒక పిచ్చి అనమాట ఇల్లుని అరేంజ్ చేసుకోవడం కానీ అన్నీ మంచిగా పెట్టుకోవడం. సో ఎవ్రీడే ఎంజాయ్ చేద్దామన్న ఫీల్ ఉంటుంది మాకు, ఎవ్రీడే మన ఇంటిని ఆస్వాదించాలన్న ఫీలింగ్ అనమాట. అండ్ ఇప్పుడు బాల్కనీ. సో బాల్కనీ వచ్చేసి ఇది చిన్న బాల్కనీ అండి కంపేర్ టు కిచెన్ అండ్ మెయిన్ హాల్కి. సో ఈ బాల్కనీలో జస్ట్ నార్మల్గా గ్లాస్ పెట్టి ఇంకెక్కువ ఏం అరేంజ్ చేయలేదు, ఎందుకంటే వర్షం పడితే బాగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అది. సో మోస్ట్లీ మేము మా మార్నింగ్స్ నైట్స్ అన్నీ ఇక్కడే స్పెండ్ చేసేస్తాము. సో ఇక్కడ ఒక బీన్ బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కూర్చోడానికి ఈ 2 ఉంటాయి అన్నమాట, అంతే. అండ్ ఇక్కడ చూసారు కదా, సో దీన్ని ఆయన ఏంటంటే ఇక్కడ చిన్న గట్టు ఉంటుంది, ఈ గట్టుని అటువైపు ఏమీ పడద్దు అన్నట్టు ఇది అరేంజ్ చేశారు. బట్ అండ్ ఈ పార్ట్ చూసారు కదా, సో ఇక్కడ ఒక చిన్న ప్లేస్లా ఉంటుంది. సో నేను ఏదైనా పెట్టుకుంటాను మా ఓనర్ని అడిగితే ఇది కట్టించారనమాట బ్యాక్ సైడ్ సపోర్ట్ కింద. సో ఇది స్నేక్ ప్లాంట్ లాంటిది ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇవన్నీ చూసారు కదా, చాలా బాగున్నాయండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు పాడైపోయి చెప్పాలంటే. ఇవన్నీ ఏంటి అంటే నేను జర్మనీ నుంచి వచ్చినప్పుడు ఐకేలో కొనుక్కున్నాను. సో ఒక వైట్ స్టాండ్ ఉండి 4 వస్తాయి అనమాట ఇలాంటివి. సో వాటివి ఇవి ఉంటాయి కదా, సో ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క హ్యాంగర్ పెట్టుకున్నాను. సో ఇది ఈ ప్లేస్. అండ్ ఈ చిన్న గార్డెన్లో ఇంకా ప్లాంట్స్ ఎక్కువ అరేంజ్ చేయలేదండి, ఎందుకంటే చిన్నగా ఉంటుంది. సో మాకు కూర్చోడానికి సరిపోతుంది అనమాట. అందుకే ప్లాంట్ సెక్షన్ వరకు ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వ్యూ అయితే. అండ్ మా బెడ్రూమ్ నైట్ వ్యూ అండ్ ఈ బాల్కనీ నైట్ వ్యూ కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి మార్నింగ్ వ్యూ చూసేసి నైట్ వ్యూ కూడా చూడండి.
అండ్ నేను చెప్పాను కదండి మేము ఉండేది 23rd ఫ్లోర్ అని. సో అది కామన్ ఏరియా అనమాట. అక్కడ పెద్ద పూల్ ఉంటుంది, మనకు కొంచెం మాత్రమే కనిపిస్తుంది. సో 23rd ఫ్లోర్లోంచి కాబట్టి అలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా పార్క్ ఏరియా. సో కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు, ఈవినింగ్ వాక్ చేసేవాళ్ళు వాక్ చేస్తారు. అండ్ అది వచ్చేసి 3rd ఫ్లోర్లోనే 2nd ఫ్లోర్లోనే ఉంటుందండి, అది మొత్తం బేస్మెంట్ కాదు. సో హైట్ నుంచి అలా కనిపిస్తుంది. సో ఆ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మిగిలిన అపార్ట్మెంట్స్ అన్నిటికీ అది ఓపెన్ ఉంటుందన్నమాట. మేము మాత్రం వాక్ చేసుకొని వెళ్ళాలి. సో చూసారు కదండి, మా బెడ్రూమ్తో మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ హోమ్ టూర్లో ఎవ్రీథింగ్ అన్నీ ఎక్కడెక్కడ ఏం పర్చేస్ చేసానో అవన్నీ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ప్రతి దానికి సపరేట్ వీడియోస్ చేశానండి, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ హోప్ నా కుట్టి హౌస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కువ ఏమీ కొనకుండా ఉన్నందులోనే ఆర్గనైజ్ చేసుకున్నానండి నీట్గా. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది నాకు ఎప్పటికీ ఒక మెమరీలా ఉండాలి అని అనుకుంటున్నాను. మా ఓన్ హౌస్ అయితే ఓకే, రెంటెడ్ హౌస్ కాబట్టి. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను కాబట్టి ఇదొక మెమరీలా నాకు కూడా ఉండాలి అని మీకు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.